అంటే 'బిగ్ బాస్' విషయం వచ్చింది కాబట్టి, యాక్చువల్‌గా 'బిగ్ బాస్ 3కా ఏమో మీకు 3 ఎళ్ళాల్సి ఉండింది. 3 వెళ్ళలేదు. అప్పుడు కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. యాహ్! కమిట్మెంట్‌లో అంతేనా? తెలిసిందే కదా! కేస్ చెప్పిందే అది. అంటే 'బిగ్ బాస్‌లో' కూడా అట్లా ఉంటుందా? ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' కూడా అలా ఉంటుందంటే నాకలా జరిగింది. ఓకే. నాకలా జరిగింది కాబట్టి ఫస్ట్ నేను సైలెంట్‌గున్నా. నేనేం లైట్ తీసుకున్నా. హ్మ్. నా టైం వేస్ట్ అయింది. నాకు జస్ట్ కరెక్ట్ కాదు అని చెప్పి కోపంలో లైట్ తీసుకున్నా. దాని తర్వాత 'శ్వేతా రెడ్డి' ఎప్పుడైతే సేమ్ అవును. నాతో ఎలా జరిగిందో సేమ్ అవే జరుగుతుంది. సో, నేను కూర్చొని ఇంట్లో ఆలోచించుకున్నా. నాకు మీటు గురించి మాట్లాడిన టైంలో నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయలే. ఒక్కరు నాతో అరే! కెన్ ఐ హ్మ్. అండర్‌స్టాండ్ యూ. ఐ కెన్ ఎంపథైజ్ విత్ యూ. వాట్ యూ నీడ్? వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఐ కెన్ డూ అని ఒక వాయిస్ నాకు వినపడలేదు. హ్మ్. ఇలాంటి టైంలో ఇంకొక అమ్మాయి ఎళ్లి అలా ఫైట్ చేస్తుంటే, నేను కోరుకుంది నాకు జరగలేదు కాబట్టి ఇంకో అమ్మాయి బాధపడుతుంటే, నేను చేయాలి గదా! ఇట్స్ మై మినిమమ్ డ్యూటీ అని చెప్పి ఐ స్టార్టెడ్ నేను ఇంకా శ్వేతకి కాల్ చేసి, సేమ్ హుహు. జరిగింది నాతో గూడా అంటే, ఇట్లా నేను కేసేసి ఫైట్ చేద్దాం అనుకుంటున్నా మరి తను అంటే నిలబడిందా లాస్ట్ వరకి? అదే అంటే మీరు ఆల్రెడీ 'శ్రీరెడ్డి' ఇష్యూలో 'శ్రీరెడ్డికి' సపోర్ట్ చేశారు. తను నిలబడలేదు. ఇప్పుడు మరి నేను శ్రీరెడ్డి సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను చేయలే ఫుల్‌గా సపోర్ట్ చేయలేదు. ఐ హుహు. జస్ట్ హాడ్ మై ఒపీనియన్స్. ఓకే. బట్ ఐ డోంట్ కాల్ ఇట్ యాస్ ఎ సపోర్ట్ విత్ హ్మ్. శ్రీరెడ్డి. ఓకే. ఓకే. అది 'బిగ్ బాస్‌తో' మీకు ఆ చేదు అనుభవం ఒకటి హ్మ్. అదుండింది. ఇంకా మీరొస్తే 'పవన్ కళ్యాణ్' మీద గూడా మీరు కామెంట్ చేసినట్టున్నారు గదా! నేనా? మీరు చేయలేదా? లేదు. మీరు పవన్ చేయలేదు. కళ్యాణ్ మీద కామెంట్ చేసి ఎలా చేయనిస్తున్నారని పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్. మీరా? ఆ! ఓకే. అలా ఎలా చేయనిస్తారు అని చెప్పి లొల్లి పెట్టుకున్నా అంతే. అప్పుడు ఆ అమ్మాయి అన్నప్పుడు ఆ! మీరు అది పెట్టారు. ఇంట్లో నుంచి మీ జాబ్ కోసం బయటకొచ్చేప్పటికి డిగ్రీ చేసారా? లేకపోతే ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ ఫినిష్ చేయాల్సిందే. 4 ఇయర్స్ ఎళ్ళా గాని చేసి 13 సప్లీస్ ఉండి లైట్ తీసుకున్నా. ఆ తర్వాతనే గదా మీరు సమాజం చదువుకోవడం మిగతా అసలు మీలో డిఫరెంట్ యాంగిల్ ఉంది. అంటే మీకు బాగా తెలుసు సమాజం ఒక మనిషి ఏంటి వాడిని ఎట్లా అంచనా ఎయ్యాలి? ఏంటి ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని. ఇదంతా ఎట్లా మీరు అంటే ఏం చదివారు ఇంకా అంత నేర్చుకోవడానికి? అంటే ప్రతిసారి మ్యానిప్యులేషన్ జరుగుతూ ఉంటే, నేను కేస్ స్టడీస్ ఎక్కువ చూసాను. నేను ఇంట్లో ఎప్పుడైతే మనకు ఫ్యామిలీ లేదో, బయట సేఫ్టీ దొరకట్లేదో, వి కీప్ సెర్చింగ్ ఫర్ అవర్ సేఫ్ స్పేస్. ఒక ఆడపిల్లగా ఒక సొసైటీలో ఇప్పుడు నాకు ఇల్లు లేదు కాబట్టి, నా సొసైటీలో నా ఇల్లెక్కడ అనే ప్రాసెస్‌లో బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కోవడం, ఫ్రెండ్స్ సర్కిల్‌ని వెతుక్కోవడం, ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యానిప్యులేషన్స్ చూసా. చూసిన తర్వాత సైకాలజీ చదివిన తర్వాత నాకు ఓకే. నాకు అన్నీ అర్థమైపోయినాయి. ఓకే. మానిప్యులేషన్స్ ఏంటివో చూసేసిన. దొంగ కళ్ళుంటారు గదా! దొంగ కన్నీళ్ళంటారు గదా! ముసలి కన్నీరు. ముసలి కన్నీళ్ళు ఎలా ఉంటాయో చూసా. అబద్ధాలు ఎలా ఉంటాయో చూసా. ఎంత బ్యూటిఫుల్‌గా నమ్మిస్తారో చూసా. నేను స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తా గానీ రియల్ లైఫ్‌లో యాక్టర్స్‌ని చూసా. ఇవన్నీ చూసిన తర్వాత సైకాలజీలో నార్సిసిజం అండ్ ఎంపత్ అని చెప్పి 2 ఎక్స్‌ట్రీమ్ పర్సనాలిటీస్ ఉంటాయి. హ్మ్. ఇంకా మిగతా అన్ని కాంబినేషన్స్ ఆఫ్ దిస్ పర్సెంటేజ్ అంటే ఎంపతి పర్సెంటేజ్ ఎంతుంది, నార్సిసిజం పర్సెంటేజ్ ఎంతుందనే దాన్ని బట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ వస్తారు. బట్ ఉన్న అల్గోరిథం అంతా ఈ 2 ఇప్పుడు అమ్మాయి నార్సిసిజం. ఇప్పుడు ట్రాన్స్ ఉంటారు, బైసెక్షువల్ ఉంటారు. ఏవున్నా గూడా ఎండ్ ఆఫ్ ద డే ఫీమేల్, మేల్ మధ్యలోనే ఈ ట్రాన్సిషన్స్ అన్నీ. ఆ! అట్లా ఈ 2 సైకాలజీలో గూడా ఏంటంటే 2 ఎక్స్‌ట్రీమ్ పాయింట్స్ అయితే కాంబినేషన్స్. సో, ఈ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ రకరకాల కామెడీ అన్నీ జూషిన. అన్నీ జూషిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. సైకాలజీ గూడా అందుకే ఈజీగా అర్థమైపోయింది నాకు. అండ్ సైకాలజీ చదువుకున్నారా? హ్మ్. అంటే డిగ్రీ జేయలేదు. ఆ! బట్ ఐ హావ్ రెడ్ బుక్స్. ఓకే. ఇనఫ్ బుక్స్ ఆఫ్ ఓకే. అంటే కాలేజ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసుంటే డిగ్రీ వచ్చేది. మీరు కేరళలో గూడా ట్రీట్మెంట్ యాహ్! తీసుకొనొచ్చారు. కేరళలో, బెంగుళూరులో యాహ్! హెల్త్ ఇష్యూస్, యాహ్! హెల్త్ ఇష్యూస్ అన్నీ గూడా ఇట్లాంటి ట్రామాల నుంచే ట్రామాల వల్ల వచ్చినాయి. వాటన్నిటిని 80-90% ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏదైనా డిసీజెస్ మనకి ఎమోషనల్ డిస్‌రెగ్యులేషన్/ట్రామా/హ్మ్. డిప్రెషన్ వల్ల వస్తాయి. మరి వాటన్నింటి నుంచి మీరు ఎట్లా బయటపడ్డారు? ఈ ఇంకా పడుతున్నాను. జస్ట్ స్టార్టెడ్ హీలింగ్ అండ్ నౌ బెడ్ రిడన్ అయిపోయి అసలు కదలలేని హ్మ్. పరిస్థితి లాస్ట్ నుంచి ఇయర్ అంతా మీరు బాగా సఫర్ అయ్యారు. లాస్ట్ ఇయరే గదా! లాస్ట్ ఇయర్ కాదు. గత హ్మ్. 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా. ఓకే. లాస్ట్ ఇయర్ ఎక్స్‌ట్రీమ్ అయిపోయింది. ఎక్స్‌ట్రీమా? ఎక్స్‌ట్రీమ్ అయిపోయి అంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల వచ్చిన ట్రామా ఎక్స్‌ట్రీమ్ అయిపోవడం వల్ల ఎక్స్‌ట్రీమ్ అయిపోయింది. ఇంకా అవన్నీ ఒకటేసారి కొట్టేసినాయి. ఇంకా బెడ్ రిడన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అసలు చచ్చిపోతా. డాక్టర్స్ గూడా ఇంక సీన్ లేదు హ్మ్. అనేదాకా చెప్పేసిండ్రు. అక్కడి నుంచి ఐ ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్ అనే పాయింట్‌లో ఉన్నా ఇప్పుడు. అంటే అదే టైంలో మీరు నేను ఇంకెక్కువ రోజులు బతకను. ఒక 2 ఇయర్సే అట్లా నా గూడా లైఫ్ సూసైడ్ అట్లా అటెంప్ట్స్ చేసిన. అన్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నీ అంటే అసలు ఈ పెయిన్ భరించలేకపోతున్నాను ఆ! నేను. ఇక్కడ బయట రెస్పెక్ట్ ఉందా అంటే ఇప్పుడు నేను ఎవరిని మోసం చేసిందాన్ని గాదు. హ్మ్. ఎవరికి అబద్ధాలు చెప్పిందాన్ని గాదు. ఎవరిని అన్యాయం చేసిందాన్ని గాదు. నిజాయితీగా బ్రతకడానికి ట్రై చేస్తున్నా. నిజంలో బ్రతకడానికి ట్రై చేస్తున్నా. నలుగురికి మంచి చేస్తూ బ్రతుకుతున్నా.
అటు సమాజంలో నాకు రెస్పెక్ట్‌తో దూర్ కి బాత్, సపోర్ట్ సిస్టమ్ లేదు, హెల్త్ సపోర్ట్ లేదు. ఇంటర్నల్లీ, ఎక్స్‌టర్నల్లీ 2 బాలేనప్పుడు నేను ఎందుకున్నా ఇక్కడ? నాకొద్దిది. నాకెవరితో కొట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నాకు ఈ నొప్పి భరించే ఓపిక గూడా లేదు. నాకు చచ్చిపోదామని చాలా ఉండే. బట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి రియలైజేషన్ వచ్చిన తర్వాత ఓకే. నౌ ఐ అండర్‌స్టాండ్ నేను ఎందుకు ఇన్ని నొప్పైనా వై గాడ్ వాంట్స్ మీ టు లివ్ ఈస్ జస్ట్ టు మేక్ మీ టాక్ అండ్ చాలా మందిని లేపేదుంది. నిద్ర లేపే పని అప్పజెప్పిండు. సో, ఐయామ్ డూయింగ్ మై డ్యూటీ. మనందరికి ఏంటంటే సొసైటీలో వి ఆల్ సప్రెస్డ్. ఒక మొగోడికి కోపమైనా, ఆడదానికి నొప్పైనా సరే మనం అందరం సప్రెస్ చేసుకోవడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ గానీ, సొసైటీలా ఖరాబ్ అయిపోవడానికి ఇవే మేజర్ రీజన్స్. సో, మనం నోరిప్పి మాట్లాడి ఎప్పుడైతే నాకు ఇది కష్టం వస్తుంది అని నేను నలుగురికి చెప్తే, ఐ కెన్ అండర్‌స్టాండ్. ఐయామ్ సో సారీ థట్ యూ వెంట్ త్రూ అని ఇలాంటి ఒక మాట వింటే మన సోల్ సో రిలాక్స్ అవును. అవుతది. అవును. సో, నాకు ఎవ్వరు ఆ ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు లేక నేను బయటకొచ్చి మీడియాలో మాట్లాడుతుంటే మీరు చూడండి నా కామెంట్ సెక్షన్‌లో తిట్టేవాళ్ళు ఎలాగో తిడతారు. బట్ దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్ అమ్మాయిలు అంటే స్పెషల్లీ కాలేజ్‌లో నేను గెస్ట్‌గా ఎళ్ళిన చాలా సందర్భాల్లో అమ్మాయిలొచ్చి నన్ను హగ్ చేసుకొని ఏడ్చేసిన సందర్భాలు నేను విట్‌నెస్ చేసిన. యూ చేంజ్డ్ మై లైఫ్. నేను సూసైడ్ నుంచి నార్మల్ అయిన నీ వల్ల, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్‌షిప్ నుంచి బయటికొచ్చిన నీ వల్ల. ఇలాంటి మాటలు వింటుంటే నాకు అర్థమవుతుంది నేనేం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. ఎంతమంది అమ్మాయిలు సేఫ్‌గా ఫీల్ అవుతున్నారు. అబ్బాయిలు కూడా ఎంతమంది ఆన్సర్స్ దొరుకుతున్నాయి. అవును. సో, ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్. అయితే మీరు యాక్చువల్‌గా మీరు టార్గెట్ జెన్‌జీ వాళ్ళేనా? అంతే. పెద్దోళ్ళని మనం చేంజ్ చేయలేము. మొక్కై మాననిది మానే వంగున అన్నట్టు. ఆ! మొక్కై వంగనిది వంగనిది మానే మానే వంగున వంగున. ఎలా అంటారో. పెద్దోళ్ళకేం చెప్పలేము. అట్‌లీస్ట్ వచ్చే వాళ్ళకన్నా. కానీ ఆ జెన్‌జీకొచ్చేసరికి వాళ్ళ అసలు అదొక డిఫరెంట్ కదా! వాళ్ళ రిలేషన్స్ కానీ హ్మ్. అసలు ఒక అది ఏంటేంటో రిలేషన్స్. ఎక్కడి నుంచి తయారయ్యారు వాళ్ళలా? అంతే. దే ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ జనరేషన్స్. వాళ్ళు ఇప్పుడు పెళ్లి సేఫ్టీగా ఉండుంటే, పితృస్వామ్య వ్యవస్థ సేఫ్టీగా ఉండుంటే వాళ్ళు ఇలా తయారయ్యేవాళ్ళు గాదు. ఓకే. మనం ఇక్కడ సేఫ్టీ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్‌పెరిమెంటల్ ఫేజ్‌లో ఉన్నారు. ఏది కరెక్ట్ ఇప్పుడు పెళ్లి సేఫ్టీ గాదు. ఒకవేళ పెళ్లి సేఫ్టీ కాకపోతే ఏంటి సేఫ్టీ అనేది తెలీదు. ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. ఒక జనరేషన్ బలైంది. అంటే ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ కరెక్టా? ఇది కరెక్టా? అది కరెక్టా? అంటే నాకేది కరెక్టో నేను తెలుసుకోవడానికి తప్పులు చేయాలి. చేయనియండి. తప్పు చేసే హక్కు అందరికి ఉండాలి. అంతే. పాపాలు చేయగానే తప్పు చేయొచ్చు. ఓకే. తప్పులోంచే జవాబులొస్తాయి.